మీ ఇల్లు చాలా బాగుందమ్మా. రఘు, అయ్య బాబాయ్, జయక్క పుట్టినరోజు అంట. ఇది మామూలు కాదు. అన్నదానం, రక్తదానంతో పాటు బోనమెత్తి సందడి చేశారు. పేద పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించారు. నా చిన్నప్పుడు మా అమ్మతో అనేదాన్ని, అమ్మా మన తెలుగు ప్రజలు ఎందుకు ఇలా తిండి బట్ట గూడు లేకుండా ఇబ్బంది పడుతున్నారని. నేను పెద్దయ్యాక రాజకీయ నాయకురాలనై వీళ్ళందరికీ అండగా ఉంటానని అప్పుడే చెప్పాను. అందుకే పెళ్లి చేసుకుని పిల్లలు పుడితే ఈ అక్కే హర్షద్ గారు లోకల్ బెనామీ, పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ సార్. ఆ వ్యాపారాలను ఈవిడే చూసుకుంటుంది సార్. ఇలా ఎక్కువే. నా ప్రాణం పోయేంత వరకు నా జీవితాన్ని ఇలా ప్రజాసేవకి అంకితం చేస్తాను. నీ పై ఆఫీసర్ను చూడటానికి వచ్చే ముందు యూనిఫామ్ వేసుకురావాలని కూడా తెలీదా? యూనిఫామ్ ఉతికి ఎండబెట్టొచ్చాను సార్. నీ గురించి నువ్వేమనుకుంటున్నావా? పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఆ లడ్డూ తమ్ముడి ఎన్కౌంటర్ ఫైల్స్ తీసుకురామని చెప్పి ఎన్ని రోజులైంది? ఇప్పుడు తీసుకొస్తావా? చూడు, నీలాంటి వాళ్ళు వందల మంది నా కింద పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ గన్నులు ఇచ్చింది. కానీ నీ ఒక్కడి గన్ను మాత్రం ఇష్టం వచ్చినట్టు పేలుతుంది. అవునా? మీలాంటి సీనియర్ ఆఫీసర్ ఏం చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది సార్. ఏయ్, నీ నాటకాలు నాకు తెలుసు. ఇప్పుడు నేను చెబుతున్నాను, రాసుకో. ఏదో ఒక రోజు నీకు పగులుద్ది చూడు. ఆ రోజు ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావే నీ హీరోయిజం చెడాలో దొబ్బుద్ది, సంఖ్య నాకిపోతాం. థ్యాంక్ యూ సార్. రండి మేడం, రండి రండి, కూర్చోండి. పర్వాలేదు, మీ పని కానివ్వండి. ఇదేమంత పెద్ద మ్యాటర్ కాదు మేడం. మంగళి, మనం తర్వాత కలుద్దాం. మహాకాళి, నీ గురించి నేను చాలా విన్నాను. ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు సరదాగా బంగ్లా వైపురా, కలిసి చాయ్ తాగుదాం. మీతో సరదా చేసేంత టైం నాకు లేదు. వస్తాను సార్. మీరు ఇక్కడికి వచ్చారేమిటి మేడం? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. వచ్చి ఏం చేస్తారు? ఇంతవరకు మీరు ఆ మహంకాళి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నా ముందు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ కాదు మేడం సార్. ఆ మహంకాళి గారిని ట్రాన్స్ఫర్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం మేడం. కానీ వాడికి ప్రజల్లోనూ మీడియాలోనూ పాపులారిటీ పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో వాడిని మనం ఏమీ చేయలేం మేడం. వెయిట్ చేసి కొట్టాలి. మీరు కొంచెం ఓపిక పట్టండి. బాయ్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బు ఒక్క క్షణం లేట్ అయితే మీరు ఓపిక పడతారా? పైగా కూతురు పెళ్లి, కొడుకు చదువు అని ఎక్స్ట్రా అప్లికేషన్స్ వేరే. మనం కూడా కొంచెం ఆలోచించాలి. అది కాదు. ఏది కాదు? ఆ మహంకాళి గాడిని అడ్డు పెట్టుకుని ఆ హోమ్ మినిస్టర్ గాడు, ఆ నాయక్ గాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనతో ఆడుకుంటున్నారు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే నాకు ఈసారి డిపాజిట్ కూడా రాదు. అలా జరగకూడదు. ఈసారి ఆ ఓం గాడు ఎలాగైనా ఓడిపోవాలి. హలో సీఎం గారా? నమస్కారం సార్. ఇప్పుడే బయలుదేరండి సార్. 15 నిమిషాలు మీ దగ్గర ఉంటారు సార్. నమస్కారం అమ్మా. నమస్తే. ఈ రోజు ఉదయం రాష్ట్ర హోంమంత్రి సురేందర్ రెడ్డిపై గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులు జరిపారు. బుల్లెట్ ప్రూఫ్ కార్ కావడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి కారణం ఆయనకి రాజకీయ శత్రువైన జయక్కాని చెప్పనయ్యా. మీరే ఊహించుకోవాలి, మీరే రాయాలి. అది మీకు అలవాటే కదా. ఏంటి సార్ ఇది? ఓ హోమ్ మినిస్టర్ అయ్యుండి ప్రెస్ ముందు పిచ్చి కుక్కలా వాగుతున్నాడు. అందుకే లాస్ట్ టైం వాడికి సీట్ ఇవ్వద్దని చెప్పాను. మీరే వినిపించుకోలేదు. పార్టీ ఫండ్, పర్సనల్ ఫండ్ అని మా దగ్గర కోట్లు తీసుకుంటారు. అలాగే హైకమాండ్ కి డబ్బు కావాలంటే కూడా మమ్మల్ని అడుగుతారు. కానీ మాకు మాత్రం సీట్లు, పోస్టులు ఇవ్వరు. మీరేం చేస్తారో నాకు అనవసరం. ఈసారి వాడికి సీట్ ఇవ్వకూడదు. ఆ సీట్ నాకే ఇవ్వాలి. పరువు పోయి వాడు నా ముందు తలదించుకోవాలి. నన్ను అనవసరంగా రెచ్చగొడితే మాత్రం బాగుండదు. వాడిని నేను లేపేయాలనుకుంటే ఒక్క ఐఎస్టీ కాల్ చాలు. చూడమ్మా, నువ్వు ఇప్పుడు బయలుదేరు. నేను అతనితో మాట్లాడతాను. మీ రాజకీయ నాయకులకి గిస్మంటి ఐడియాలు ఎట్లొస్తే అసలు మిమ్మల్ని ఏమని విలువాలని? కంద్రీనాలన్నా, ఖతర్నాక్లనాలన్నా, అసలు ఏమని విలువాలని చెప్పాలనా తంబి? అచ్చమైన తెలుగులో దొంగనా కొడుకు అనాలి. అనా నీ మీద నీవే అటాక్స్ వేసుకొని జేకర్స్ వేసినట్టు కలరించినావు. ఇప్పుడు దాని దమా ఖరాబ్ అయి మస్తు పర్షల్లో ఉంటుంది కదా.
నాయక్ పై ఇంత పెద్ద హోమ్ మినిస్టర్ అయ్యుండి రిస్క్ చేసి నీ దగ్గరకు వచ్చి మందు కొడుతున్నాను అంటే దానికి కారణమేమిటో ఎరకనా? నిన్ను స్టార్ డాన్స్ చేయాలి, నేను సీఎం సీట్ ఎక్కాలి, ఆ అర్షద్ గాడిని ఖతం చేయాలి. కరెక్ట్ కదే యాక్చువల్లారే ఇదంతా జరగాలి అంటే నేను చెప్పినట్టు చేయాలి. అరే రేటేనా, నీకు విషయం తెలుసునా? నేను ఇంతవరకు నా జిందగీలో ఎవరిని నమ్మలే, గంతెందుకు నా నీడని కూడా నమ్మలే. అరే నువ్వు పిలిస్తేనే కదా కేనే నువ్వు చురుకొచ్చినా. చెప్పన్నా, నువ్వేం చెప్తే అది చేస్తా, నీతో కలిసి పని చేస్తా. మన నెక్స్ట్ స్టెప్ ఏందో చెప్పనా? చూస్తూ ఉండు నా నెక్స్ట్ స్టెప్ ఏంటో. టోటల్గా నిన్ను బాగా స్టడీ చేశానయ్యా. నేను కూడా మిమ్మల్ని టోటల్గా స్టడీ చేశాను. నీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ హెల్ప్ నాకు కావాలి. నేను హెల్ప్ లైన్ నడపట్లేదు, నా డ్యూటీ చేస్తున్నా. అదేనయ్యా, డ్యూటీయే చేయమంటున్నాను. ఆవిడ కేసు SOD కింద రాదు. వస్తుంది, రప్పిస్తాను. చూడు, జయక్కకు అర్షద్ బై సపోర్ట్ ఫుల్గా ఉంది. ఆడది కదా, ఏ చిన్న అవకాశం వచ్చినా అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. టోటల్గా నా పొలిటికల్ కెరీర్కి అది స్పీడ్ బ్రేకర్ అయిపోయింది. హైదరాబాద్లో జరుగుతున్న సగం క్రైమ్ అదే చేయిస్తోంది తెలుసా? మిగతా సగం వరేవాడివయ్యా, ఓపెన్ గా చెప్తున్నాను కదా, నేనేం పెద్ద పతిత్తును కాదు. అది నగరంలో 12-13 మర్డర్లు చేయించి అవన్నీ నా అకౌంట్ లో వేసింది. అఫ్ కోర్స్ నేను కూడా 2-3 చేయించాను అనుకో. అయినా రాజకీయంగా ఎదగాలంటే ఇవన్నీ తప్ప. చౌదరి గారు వచ్చారు. అరే కూర్చోబెట్టు, వాడికి బూస్ట్ హార్లిక్స్ ఒకటి. చూడు మహంకాళి, నేను తలుచుకుంటే ఈ క్షణమే దానికి పూర్తి బందోబస్తు చేయగలను, కానీ అలా చేయను. ఎందుకంటే నాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నీ మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. నా కోసం కాకపోయినా నీ డ్యూటీ కోసమైనా నువ్వు తప్పగా ఈ పని చేస్తావని నాకు తెలుసు. జయక్క చేసిన వెధవ పనుల్లో ఒక్కటంటే ఒక్కదానికి ఎవిడెన్స్ సంపాదిస్తే చాలు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఏమంటావు? వస్తాను సార్. వస్తానా? మెంటల్ నా కొడుకు. హోమ్ మినిస్టర్ గారు మహంకాళి ఇంటికి పిలిపించారు మేడం. చాలాసేపు మీ గురించే మాట్లాడారు. ఏం మాట్లాడుకున్నారో వినిపించలేదు మేడం. ఆ హోమ్ మినిస్టర్ పెద్ద వెధవ. వాడి మాటలు విని నువ్వేలా ట్రాప్ లో పడ్డావు? సార్, ఇప్పుడు అర్షద్ గాడికి హోమ్ మినిస్టర్కి పట్టం లేదు. వాళ్ళు కొట్టుకుని చేస్తున్నారు. మిగిలిన వాళ్ళని నన్ను లేపేయమంటున్నారు. ఇందులో మనకొచ్చిన నష్టమేం సార్? నేను డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆ అర్షద్ గాడి గురించి ఫైల్స్ లో చూడడం, పేపర్స్ లో చదవడం తప్ప డైరెక్ట్ గా డీల్ చేయలేదు సార్. కానీ ఇప్పుడు వాడి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. దానికి హోమ్ మినిస్టర్ పవర్స్ ని మనం వాడుకుందాం సార్. ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ. హర్షద్ని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. వాడిపైన ప్రపంచం మొత్తం మీద ఎన్నో దేశాలు ఎన్నో కేసులు పెట్టాయి, కానీ ఎవరేం చేయలేకపోయారు. పోనీ మనం ఏదైనా చేద్దామనుకుంటే మన డిపార్ట్మెంట్లోనే వాడికి పెద్ద నెట్వర్క్ ఉంది. చూడు మహంకాళి, ఈ విషయంలో నువ్వేమైనా తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది నీకు చాలా పెద్ద రిస్క్ అవుతుంది. సార్, ఆ అర్షద్ గాడిని వాడి నెట్వర్క్ ని టోటల్ గా ఫినిష్ చేయడానికి అవకాశం వస్తుందంటే నేను ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి రెడీ సార్. ఏ సలీం, జయక్క ఇంకా రాలేదు. ఎయిర్పోర్ట్ కి గాడి పంపించావా? వచ్చేసింది. అయ్యే రామ్మా. నువ్వు బాగున్నావా? రాఖీ, ఇది మహాకాళిక కుంకుమ. ఎవరికి రా భయం? నో భయం. పెట్టమ్మా. అవుట్ సైడ్ బిల్డప్ లకు ఏం తక్కువ లేదు నీ అబ్బ. రాఖీ గిఫ్ట్ లేలో. ఆ హోమ్ మినిస్టర్ గాడు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు బాయ్ సాబ్. ఆ మహంకాళి గాడితో కలిసి పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. నేను ఎవరో తెలుసా? దామ్లే. సార్, ఇక్కడ గన్నుంది సార్. ये मेरा है. अबे तेरी तो मैं कौन हूँ मालूम?
जयलक्ष्मी का खास आदमी हूँ। जयती ఏంది पे తీసేది तेरी जैसी पुलिस रोज तलवे चाटती है मेरे। दादागिरी है क्या पुलिस की? నాకేమీ తెలియదు సాబ్ జయక్క చెప్పిన పని చేస్తాను అంతే ఏ పని చేస్తావు ఏంటది చూడాలి ఏంటి చూసారు ప్యాకింగ్ సెట్ అడుగు చూడం చాటుతోని నిత్యం మాటమే ఇష్టం ఇది మహాకాళి సిస్టమ్ Don't move. We are from police department. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. Shut it down. అది తప్పిన ఉన్మాదుల నెత్తురే తన పోలీస్ పుట్టకు పాలించని చడవిప్పిన సీమాంతర